బ్రేకింగ్ న్యూస్. బండి భగీరథ్కు తెలంగాణ హైకోర్టులో బిగ్ రిలీఫ్ దక్కింది. హైదరాబాద్ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన పోక్సో కేసులో అతనికి తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో గత కొన్ని వారాలుగా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న భగీరథ్కు న్యాయస్థానంలో ఊరట లభించింది. అయితే బెయిల్ మంజూరు చేసినప్పటికీ కేసు దర్యాప్తునకు పూర్తిగా సహకరించాలని కోర్టు విధించిన నిబంధనలను ఉల్లంఘించరాదని ఉన్నత న్యాయస్థానం భగీరథ్ను ఆదేశించింది. ఈ కేసు వివరాల్లోకి వెళితే మే 8న పేట్ బషీరాబాద్ పోలీసులు భగీరథ్పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తనను బండి భగీరథ్ లైంగికంగా వేధింపులకు గురి చేశాడని ఓ మైనర్ అమ్మాయి ఫిర్యాదు చేయడంతో కేసు బుక్ అయింది. అనంతరం మే 16న అతడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అప్పటి నుంచి జైల్లోనే ఉన్న భగీరథ్ బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ బెయిల్ పిటిషన్పై ఇటీవల హైకోర్టులో సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. పిటిషనర్ తరపున ప్రముఖ సీనియర్ న్యాయవాది టి నిరంజన్ రెడ్డి హాజరై బలమైన వాదనలు వినిపించారు. భగీరథ్ ఒక విద్యార్థి అని, ఇప్పటికే 45 రోజులకు పైగా జైలు శిక్ష అనుభవించడం వల్ల అతని విద్యా సంవత్సరం, భవిష్యత్తు, జీవితంలో ఎంతో విలువైన సమయాన్ని కోల్పోయాడని కోర్టుకు వివరించారు. పరస్పర అంగీకారంతో జరిగిన ఒక అంశంపై ఇలాంటి తీవ్రమైన కేసులు నమోదు చేయడం చట్టరీత్యా చెల్లదని నిరంజన్ రెడ్డి కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. గతంలో సుప్రీంకోర్టు, వివిధ హైకోర్టులు ఇచ్చిన పలు కీలక తీర్పులను ఈ సందర్భంగా ఆయన ఉదహరించారు. నిందితుడికి బెయిల్ మంజూరు చేస్తే న్యాయస్థానం విధించే ఎలాంటి కఠిన షరతులకైనా కట్టుబడి ఉంటామని హామీ ఇచ్చారు. మరోవైపు ప్రభుత్వ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావు ఈ బెయిల్ పిటిషన్ను తీవ్రంగా వ్యతిరేకించారు. కేసు నమోదైన వెంటనే బాధితుల వాంగ్మూలాలను సేకరించామని, దర్యాప్తు తుది దశకు చేరినందున త్వరలోనే ఛార్జ్షీట్ దాఖలు చేస్తామని కోర్టుకు తెలిపారు. ఈ కీలక దశలో నిందితుడికి బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ పీపీ వాదించారు. ఇక బండి భగీరథ్ అరెస్ట్ అయిన కొద్ది రోజులకే బండి సంజయ్ తల్లి అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారు. బండి శకుంతలమ్మ ఆకస్మికంగా గుండె సంబంధిత సమస్యకు గురయ్యారు. 75 ఏళ్ల శకుంతలమ్మ మే 15 సాయంత్రం తన స్వగృహంలో ఉన్నప్పుడు గుండెలో తీవ్ర నొప్పితో బాధపడ్డారు. వయసు మరియు ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని కరీంనగర్ చైతన్యపురి నివాసం నుంచి హుటాహుటిన హైదరాబాద్కు తీసుకువెళ్లారు. శకుంతలమ్మను నానక్ రామ్గూడ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లోని ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ గుండె వైద్య నిపుణుల బృందం వెంటనే అత్యవసర పరీక్షలు చేసి గుండెకు రక్తం సరఫరా చేసి ధమనుల్లో తీవ్రమైన అడ్డంకులు ఉన్నట్లు గుర్తించింది. దీంతో వైద్యులు వెంటనే యాంజియోప్లాస్టీ శస్త్రచికిత్స చేసి స్టంట్ అమర్చారు.
ఒక పక్క కొడుకు కేసు, మరోపక్క ఆసుపత్రిలో తల్లి ఉండడంతో బండి సంజయ్ తీవ్ర మనోవేదన అనుభవిస్తున్నారు. ఇటీవలి కాలంలో కుటుంబ సభ్యులపై వచ్చిన వివాదాలు మరియు సోషల్ మీడియా దుష్ప్రచారం కూడా శకుంతలమ్మ ఆరోగ్యంపై ప్రభావం చూపినట్లు కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం తల్లి ఆరోగ్యం మీదే దృష్టి సారించి ఆమె త్వరగా పూర్తిగా కోలుకోవాలని కుటుంబం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఇక ఇప్పుడు బండి భగీరథ్ విడుదల అనంతరం నేరుగా నానమ్మ దగ్గరకు వెళ్లనున్నట్లు సమాచారం.